చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఉపమానాన్ని చెప్పి ఆ ఉపమానం ద్వారా నా యొక్క వాక్యంలోకి మనం వెళ్దామండి. ఆ ఉపమానం ఏంటంటే, ఒక 60 సంవత్సరాల ఓల్డ్ మ్యాన్, ఆ యొక్క ఓల్డ్ మ్యాన్తో ఆయన వైఫ్ ఏమంటుందంటే, ఏమండి, రేపు మన మనవడు పుట్టినరోజు కదా, వాడికి ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది. సో మీరు ఇవాళే వెళ్ళి ఒక గోల్డ్ చైన్ కొనుక్కుని రండి, వాడికి మనం బర్త్డే గిఫ్ట్ మనం ప్రజెంట్ చేద్దామని చెప్పి ఆ యొక్క 60 years ఓల్డ్ మ్యాన్ ఆయన యొక్క వైఫ్ చెప్తుందండి, పెద్ద ఆవిడ. సో ఆమె చెప్పిన మాట ఈయనకి కూడా ఓకే అనిపించి సరే తీసుకుందాం అని చెప్పి అనుకుంటారు. జాగ్రత్తగా వెళ్ళండి అని కూడా చెప్తుందండి ఆవిడ, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తుంది. సో ఈ పెద్ద ఆయన ఏం చేస్తారంటే, ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఒక మంచి చైన్ సెలెక్ట్ చేసి దాన్ని నీట్గా ప్యాక్ చేయించి ఆయన తిరిగి నడుచుకుంటూ ఇంటికి వస్తాడండి. తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఆ కవర్ ఓపెన్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తే అందులో గొలుసు కనిపించదు, చైన్ కనబడదనమాట. మరి వెంటనే కంగారు పడిపోతారు, ఏంటి చైన్ ఏమైపోయింది, ఇందాకే కదా కొన్నానని చెప్పి చాలా ఆలోచించేస్తూ ఉంటారండి. ఆ కవర్ అంతా నెతికేస్తారు. తర్వాత ఆ వెళ్ళే దారిలో ఏదైనా పడిపోయిందా అని చెప్పి వచ్చిన దారంతా కూడా వెంటనే వెళ్ళి అదంతా నెతికేస్తారు, ఎక్కడైనా పెట్టారా ఏంటి, మొత్తం ఆ రోజంతా కూడా పాపం వెతుకుతూ ఉంటారు. ఆ గొలుసు దొరకదండి. దొరకకపోతే ఆ రోజు అయ్యయ్యో గొలుసు కొన్నాం, బోల్ రేటు పాడై అనవసరంగా ఎక్కడో పడిపోయింది అని చెప్పి చాలా బాధపడతారనమాట. బాధపడి ఇంకా ఆ రోజు అయిపోతుందండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆ పెద్ద ఆవిడ బట్టలు వాష్ చేయడం కోసం ఆ ప్యాంటు తీసుకుంటే ఆ చైన్ ఎక్కడ ఉంటుందంటే ఈయన సీక్రెట్ పాకెట్లో చైన్ ఉంటుందండి. వెంటనే ఆయన పిలిచి, ఇదిగోని ఇక్కడ చైన్ ఇక్కడే ఉంది, మీకు సీక్రెట్ పాకెట్లో ఉందంటే, అవును కరెక్టే, జ్యువెలరీ షాప్ దగ్గర ఇలాగా కవర్లో తీసుకెళ్ళి ఇలాగా బ్యాగ్తో తీసుకెళ్తే గమ్మునేమో పోద్దేమో అని చెప్పి వెంటనే ఆ సీక్రెట్ పాకెట్లో పెట్టేసానని చెప్పి అప్పుడు చెప్తారనమాట. ఏమండి, ఈ యొక్క ఉపమానాన్ని ఎందుకు చెప్పానంటే, ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, వాళ్ళ నోటితో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, కానీ ఆశీర్వదింపబడలేకపోతున్నారు. ఏమండి, ఆ యొక్క ఆశీర్వాదాల కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు, కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం వారి చేతుల్లోనే ఉంది, వారి దగ్గరే ఉంది అనే సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారండి. ఏమండి, నిజంగా ఈ యొక్క ఆశీర్వాదాలు, ఈ యొక్క దీవెనలు అనేవి మరి ప్రతి ఒక్కరికి ఇష్టమైనవే. ఎవ్వరూ కూడా ఆశీర్వదింపబడకూడదని ఎవరూ అనుకోరు కదండి. కానీ ఎందుకని ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నప్పటికీ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పటికీ, దేవుని తన నోటితో మహిమపరుస్తున్నప్పటికీ ఆ వ్యక్తి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఎందుకు మార్చబడలేకపోతున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న. ఏమండి, ఒక వ్యక్తి దేవుణ్ణి తన నోటితో మహిమపరచడం అనేది అంత గొప్ప విషయమా అండి? మనుషులు ఏంటండి, దెయ్యాలు కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. ఎలాగంటారా? ఆ వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉందండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా, నీవెవడివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. ఎవరి వీడు అనంటే, మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు. ఎవరండి? అపవిత్రాత్మ పట్టినటువంటి మనుష్యుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఏమనండి, నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా, నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాడంట. ఏమండి, మనమే కాదండి, దెయ్యాలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. లూకాసు వార్త 4వ అధ్యాయము 41వ వచనంలో కూడా అక్కడ కూడా ఒక మాట ఉందండి.
ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఇదిగో దేవుని కుమారుడా, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అని ఎవరు ప్రకటిస్తున్నారండి? పాస్టర్ గారు చెప్తున్నారా? దురాత్మ పట్టినటువంటి ఆ వ్యక్తి కేకలు వేస్తున్నాడని ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నాం. ఏమండి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మనిషి ఆశీర్వదించబడకపోవడానికి కారణాలు ఏంటి, ఆ వ్యక్తి దీవించబడకపోవడానికి కారణాలు ఏంటి అనే వాటిని ఈరోజు మనం వాక్యం ద్వారానే చూద్దామండి. ఆ తర్వాత ఒక వ్యక్తి ధన్యునిగా దీవెనకరంగా ఆ వ్యక్తి మార్చబడాలంటే ఆ వ్యక్తి ఏ రకంగా జీవించాలో ఆ తరువాత మనం చూద్దాం. ముందైతే ఒక వ్యక్తి ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణాలు ఏంటి? ముందుగా, వై యామ్ ఐ నాట్ రిసీవింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్, నేను దేవుని యొద్ద నుండి ఎందుకని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాను అనేది ఇక్కడ ప్రాముఖ్యంగా మనం తీసుకున్నటువంటి అంశం అండి. దాన్ని నేను బైబిల్ గ్రంథంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా నేను ఎవరు ఉదాహరణ తీసుకుంటున్నానంటే, విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన, దేవుని స్నేహితునిగా పిలువబడిన అబ్రహాము గారి యొక్క ఉదాహరణ నేను తీసుకుంటున్నానండి. బైబిల్లో ఒకానొక సిచ్యువేషన్లో అబ్రహాము గారు గొప్ప ధనవంతుడైపోయాడు. అతని సహోదరుని కుమారుడైన లోతు కూడా గొప్ప ధనవంతుడైపోయారు. వాళ్ళు ఎంత ధనవంతులు అయిపోయారంటే వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక చోట నివసించలేనంత గొప్పవారు అయిపోయారండి. అప్పుడు ఏమైందంటే, అబ్రహాము యొక్క పశువుల కాపరులకు లోతు యొక్క పశువుల కాపరులకు మధ్య చిన్న వాగ్వాదం వచ్చింది, చిన్న గొడవ వచ్చిందండి. ఆ గొడవ వచ్చినప్పుడు అబ్రహాము గారు మనం బైబిల్లో చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనమండి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతా ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెలుదునని లోతుతో చెప్పగా, ఇక్కడ చిన్న గొడవ అయింది, చిన్న వాగ్వాదం అయింది. ఎవరికి? పశువుల కాపర్లకి, అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు యొక్క పశువుల కాపర్లకి. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారంటే, అయ్యా, నేను బంధువులం కదా, నీకు నాకు మధ్య గొడవలు ఉండకూడదు. కాబట్టి నువ్వు అటువైపు ఉంటే నేను ఇటువైపు ఉంటాను, నువ్వు ఇటువైపు ఉంటే నేను అటువైపు ఉంటాను అని చెప్పి అబ్రహాం చెప్తాడు. వెంటనే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఈ మాట ఎప్పుడైతే అబ్రహాం గారు చెప్పారో వెంటనే లోతు కనులెత్తి ఎటు బాగుందని చూసుకున్నాడు. అదిగదిగో అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం ఉంది, భలే ఉంది, అద్భుతమైన పట్టణం, నీళ్లు పారే పట్టణం, పచ్చగా ఉంది అని చెప్పి, అబ్రాహమా నేను అక్కడ ఉంటాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడండి. మరి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణానికి లోతు వెళ్ళాడు కాబట్టి ఇటువైపు పక్క అంటే ఒక సాధారణమైనటువంటి మైదాన ప్రదేశంలో అబ్రాహాము నివసిస్తాడు. ఇక్కడ ఈ సందర్భం నుండి మనం ఏమర్థం చేసుకోవాలి అనేది మనం ప్రాముఖ్యంగా చూస్తే, ఏమండి, అబ్రాహాముతో పాటు లోతు వచ్చినందుకు ఎంతగానో దీవించబడ్డాడు. అవునా కాదా అండి? వాస్తవంగా మనం బైబిల్లో చూస్తే అబ్రాహాము ద్వారానే లోతు దీవించబడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. రెండవది, ఈ లోతు ఎవరండి అని అంటే అబ్రాహాము యొక్క సహోదరుని కుమారుడు. ఎవరండి? అబ్రాహాము యొక్క సహోదరుడు అయినటువంటి హారాను కుమారుడు. వాస్తవంగా అబ్రాహాము సెలెక్ట్ చేసుకోమని చెప్పి లోతుకు చెప్పినప్పుడు లోతు ఏం చెప్పాలి? ఏమవుతాడండి అబ్రాహాము? చిన్నాన్నో లేకపోతే ఏమిటండి, బాబాయో పెద్దనాన్నో ఎవరు అవుతారు. ఇదిగో బాబాయ్, నువ్వు నాకంటే పెద్దవాడివి కదా, ముందు నువ్వే సెలెక్ట్ చేసుకో, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను అని చెప్పి మరి పెద్దగా అబ్రాహామును గౌరవించి ముందు ఆయనకి అవకాశం ఇవ్వాలి కదండి. అలా కాకుండా స్వార్థపూరుడిగా సెల్ఫిష్నెస్తో అక్కడ లోతు ఆలోచించాడండి. వెంటనే ఎప్పుడైతే అబ్రాహాము చెప్పాడో తన తల పైకెత్తాడు, ఎటు బాగుందో చూసుకున్నాడు, అక్కడ బాగుంది, అక్కడికి వెళ్ళిపోతాను. తన గురించి ఆలోచించాడు తప్ప మరి తన యొక్క తండ్రి సహోదరుడైనటువంటి అబ్రాహాము గురించి, తన యొక్క అంకుల్ గురించి అతను ఆలోచించాడా అండి? ఆలోచించలేదు. నేను బాగుంటే చాలు, నేను చక్కగా మంచి ప్రదేశంలో ఉంటే చాలు అనుకున్నాడు. అబ్రహాం ఎటుంటే నాకెందుకు,
ఆయన మైదాన ప్రాంతంలో ఉంటే నాకేంటి, బీడు భూముల్లో ఉంటే నాకేంటి అని అనుకున్నాడు. నేను బాగుంటే చాలు అనుకున్నాడండి. ఈ లోతులో మనం చూడగలిగేది స్వార్థం. మరి ఎవరు డెవలప్ అయ్యారు, ఎవరు నాశనం అయిపోయారు బైబిల్లో? అబ్రాహాము దీవించబడ్డాడు, అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు, లోతు మాత్రం నాశనం అయిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం భక్తిపరులు అయి ఉండొచ్చు, మనం దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించే వారమై ఉండొచ్చు, రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే గొప్ప ప్రార్థనా పరులమై ఉండొచ్చు. కానీ మన యొక్క హృదయంలో, మన జీవితంలో స్వార్థం ఉంటే మన బ్రతుకు లోతు బ్రతుకులాగే ఉంటుంది. ఎవరిలాగా ఉంటుందండి? లోతు బ్రతుకులాగే ఉంటుంది. ఏ మాత్రం కూడా ఆ యొక్క ఇతరుల నిమిత్తమై ఆలోచించినటువంటి మనస్సు, స్వార్థపూరితమైన మనస్సు కలిగిన వారు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోలేరండి. ఇది ప్రాముఖ్యంగా మొదటిగా మనం ధ్యానించాల్సిన విషయం ఏంటండి? ఏ వ్యక్తి జీవితంలో అయితే, ఏ వ్యక్తి హృదయంలో అయితే ఆ యొక్క స్వార్థం, ఆ యొక్క సెల్ఫిష్నెస్, నేను బాగున్నానా, నేను చక్కగా సౌకర్యంగా ఉన్నానా, నాకు అన్నీ బాగున్నాయా, చాలు, ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం అనుకునే మైండ్ సెట్ ఉన్నవారు ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుండి దీవెనలను పొందుకోలేరండి. ఇది మనం ప్రాముఖ్యంగా చూడవలసిన మొదటి విషయం. రెండవదిగా మనం బైబిల్లో చూస్తే ఎ ఫూలిష్ రిచ్ మ్యాన్, ఈ మాట మనం లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తామండి. అక్కడ ఏముందంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఆ ధనవంతుడి యొక్క భూమి అంట ఆ యొక్క పంట సమృద్ధిగా పండేసింది అంటండి. ఏమండి, ఎలా పండిందండి? సమృద్ధిగా పండేసింది. అప్పటికే ధనవంతుడయ్యాడు. ఆ తర్వాత కూడా తన యొక్క భూమి సమృద్ధిగా పండేసిందంట. ఆ వాక్యం మనం చదువుకుందాం. చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని అనుకొనెను. చాలండి. ఏమంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండేసింది. మరి బోళ్ళంత పంట వచ్చేసింది, బోళ్ళంత లాభం వచ్చేసింది. ఇప్పుడు ఆ ధనవంతుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, ఈ కొట్లు ఉన్న స్టాక్కే సరిపోవట్లేదు, ఎక్స్ట్రా స్టాక్ ఎక్కడ పెట్టాలి అని చెప్పి ఈ కొట్లన్నీ ఇప్పేద్దాం, ఇంకా డబుల్ త్రిబుల్ పెద్ద కొట్లు కట్టేద్దాం, ఆ పెద్ద కొట్లలో ఈ స్టాక్ అంతా పెట్టేసి నా యొక్క డబ్బు అంతా కూడా నేను చక్కగా దాచేసుకుంటాను. ఏమండి, దాచేసుకుని చక్కగా కొన్ని సంవత్సరాల మట్టుకు హాయిగా కూర్చుని తింటాను, కూర్చుని తాగుతాను, హ్యాపీగా నా ప్రాణంతో, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుమని చెప్పి అనుకున్నాడు. కానీ అదే రోజు దేవుడు అంటున్నాడు, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఏ రాత్రి అండి? ఆ రోజు రాత్రే, కనీసం నెక్స్ట్ డే కూడా కాదు. ఏ రోజైతే తన యొక్క కొట్లు విప్పి అందులో సమృద్ధి అంతటిని దాచుకుని తన హృదయములో నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని అనుకున్నాడో, అదే రోజు రాత్రి దేవుడు అడుగుతున్నాడు, వెర్రోడా, ఈరోజు రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసేసుకుంటున్నాను, నువ్వు సంపాదించిన ఆస్తి ఏమైపోద్ది అని దేవుడు అడుగుతున్నాడండి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది, ఎవరైతే ధనాపేక్ష కలిగిన వారు ఉంటారో వారి జీవితాల్లో వారు దేవుని యొద్ద నుండి వారు ఏమీ పొందుకోలేరండి. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యంలో ఈ మాట మనం చదువుకోగలుగుతామండి. 1 Timothians chapter 6 verse 10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. ఎవరైతే ధనాపేక్షలుగా ఉన్నారో, ధనం పట్ల ఆ యొక్క ఆపేక్ష కలిగిన వారు, ఆ యొక్క అధికమైన ఆశ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఏమవుతున్నారంటే అండి, విశ్వాసము నుండి తొలగిపోయి
ఆ యొక్క దీవించబడే స్థితిలో కాదు, కానీ వారు శాపగ్రస్తులుగా, వారు పడిపోయేవారుగా వారు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నామండి. మీకు చిన్న ఉదాహరణ నేను చెప్తాను. అదేంటంటే, నేను హైదరాబాద్లో కొన్నాళ్ళ పాటు అక్కడ నేను చదువుకోవడం జరిగిందండి. అక్కడ ఒక రూమ్లో ఉండి సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటూ చదువుకోవడం జరిగింది. అక్కడ నేను ఒక గ్యాస్ బండ ఒక ఆయన దగ్గర తీసుకునేవాడిని అనమాట. నేనే వెళ్ళి ఆయన దగ్గర గ్యాస్ బండ కొనుక్కుని వస్తూ ఉండేవాడిని. ఆయన ఎవరు అని అంటే ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. కానీ ఆయన మైండ్ సెట్ అంతా ఎలా ఉండేదంటే, ఈ పూట ఎవరింటి దగ్గర భోజనం చేయాలి, ఈ పూట ఎలా గడిపేయాలి, ఫ్రీగా ఏదైనా దొరికితే ఎలా తినేయాలి, సో దట్ నా డబ్బులు నేను ఆదా చేసుకోవచ్చు, ఆ భోజనం డబ్బులు కూడా మనం ఖర్చు పెట్టకుండా చక్కగా ఉండొచ్చు అనే మైండ్ సెట్ ఆయనలో ఉండేదండి. ఎలాగంటే, ఉదాహరణకి అక్కడికైనా బయటికి వెళ్ళారు అనుకోండి, బయటికి వెళ్తే ఎవరైనా ఫ్రీగా 2-3 సమోసాలు ఇప్పిస్తే అవి తినేసి ఆ రోజు రాత్రి ఇంకా భోజనం చేయకుండా అలా కాలక్షేపం చేసే ఆలోచనలో ఆయన ఉండేవాడండి. నిజంగా ఆయన ఇంట్లోకి ఒకసారి నేను వెళ్ళి ఆయన యొక్క సిచ్యువేషన్ నేను చూసినప్పుడు, ఆయనకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయి ఇంట్లోనే ఉండిపోయేలాగా చాలా డిస్టర్బ్డ్గా ఆయన నేను చూశానండి. ఇల్లంతా కూడా చాలా ఇదిగా ఉన్నది. అంటే నాకు అనిపించింది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకని ఒక మంచి పొజిషన్లో ఉండలేదు అని నాకు నిజంగా అనిపించిందండి. అంటే కనీసం అతనికయ్యే ఖర్చుల్లో కూడా నాకు అవ్వకూడదు, ఆ డబ్బులు కూడా నాకు మిగిలిపోవాలి అనే మైండ్ సెట్ ఉన్నవారు దీవించబడరు అని ఆయన చూస్తే నాకు అనిపించింది. ఈ ధనాపేక్ష అనేది చాలా పెద్ద, అదొక దేవుడి నుంచి మనల్ని దూరం చేసేటువంటి ఒక ఆలోచన అండి. ఎవరైతే ధనం పట్ల ఆ యొక్క ఆపేక్షను కలిగి వారు ఉంటారో వారు ఎన్నటింటికి కూడా వారు దీవించబడరు. మరి నేను కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మాట అండి ఇది. కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ధనాపేక్ష అనేది మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని కంటే కూడా ధనాన్ని ప్రేమించేవారముగా మనం ఎప్పుడూ ఉండకూడదు. దాన్ని ఎప్పుడూ కూడా మనకి ఉపయోగపడేటువంటి ఒక వస్తువుగా మనం చూడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడవదిగా ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో ఒక ఫ్యామిలీ ఉందండి, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం దగ్గరికి ఈ యొక్క ఆశీర్వాదాలు గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఏమైందండి? గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి. పైపెచ్చు ఆ కుటుంబం మీదకి శాపాలు వచ్చినాయండి. ఎవరండి వారు అని అంటే అననీయ సపేరా. ఎవరండి? అననీయ సపేరా. వీళ్ళ గురించి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు రాయబడిందండి. అక్కడ స్టోరీ ఏంటంటే, ఈ యొక్క అననీయ సపేరాలు ఇద్దరూ కూడా వారు ఒక పొలం అమ్మి ఆ పొలంలో కొంత డబ్బు పక్కన పెట్టి మిగిలినటువంటి ధనాన్ని అపోస్తుల పాదాల దగ్గర వారు పెడతారు. వారు అడిగినప్పుడు, నాయన ఈ పొలం ఎంతకు అమ్మేవు, ఎంత అని అంటే, అవునండి ఈ యొక్క పొలాన్ని ఇంతకు అమ్మాను, మొత్తం తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెట్టానండి అని చెప్తాడండి. అది ఒక అబద్ధం. ఆయన ఏం చేశాడంటే, అమ్మినటువంటి ఆ యొక్క పొలంలో వచ్చిన డబ్బులో కొంత పక్కన పెట్టుకుని మిగిలిన డబ్బును అక్కడికి తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని చక్కగా నిర్మోహమాటంగా చెప్పుంటుంటే బాగుండేది. ఎందుకంటే ఆ డబ్బు ఆయనదే, ఆయన ఇష్టం, ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వచ్చు. కానీ అక్కడ ఒక అబద్ధంతో, ఒక అసత్యంతో ఏదో గొప్పను పొందుకోవాలి అని ఆలోచన చేశాడు ఈ యొక్క అననీయ సపేరా కుటుంబాలండి. ఆ యొక్క భార్యాభర్తలు. అక్కడ ఏమైందంటే, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. మనుషులతో అబద్ధమాడే స్టేజ్ దాటిపోయి దేవునితోనే, పరిశుద్ధాత్మతోనే ఎందుకయ్యా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పి ఆనాడు అపోస్తలులు ఆయన అడిగారంటే, ఆ తర్వాత ఏమైందంటే, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ఇక్కడ అననీయ వ్యభిచార పాపం చేశాడా, దొంగతనం చేశాడా, నరహత్య చేశాడా? ఆయన ఏం చేశాడండి? కొంత పొలాన్ని అమ్మి ఆ డబ్బును తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. మంచి పనే, ఆశీర్వాదకరమైనటువంటి పనే. కానీ దాన్ని అబద్ధంతో మిక్స్ చేశాడండి. యాక్చువల్లీ అతను చేసినటువంటి ఆ యొక్క పనికి అబద్ధాన్ని కలిపాడు. ఎప్పుడైతే ఒక అబద్ధాన్ని కలిపాడో రావలసినటువంటి ఆశీర్వాదం రాలేదు, కానీ అతని మీదకి శాపం వచ్చిందండి. అతను వెంటనే చనిపోయాడు. సరిగ్గా 3 గంటల తర్వాత ఈ సపేరా వచ్చింది, భార్య వచ్చింది.
అగైన్ సేమ్ స్టోరీ. భర్త ఏదైతే స్క్రిప్ట్ చెప్పాడో అదే స్క్రిప్ట్ ఆమె తిరిగి చెప్పేసింది అనమాట. సేమ్ అదే జరిగిందండి. ఆ రోజు అతను చనిపోయాడు, అతని భార్య కూడా చనిపోయింది. ఈ రోజుల్లో కూడా కొంతమంది నోరు విప్పితే అబద్ధాలు, వర్క్ ప్లేస్లో అబద్ధాలు, ఇంట్లో అబద్ధాలు, భార్యతో భర్త అబద్ధాలు, భర్తతో భార్య అబద్ధాలు, పిల్లలతో అబద్ధాలు, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధాలు, ఇలాగా అబద్ధాలు అనేవి ఎంత ఈజీగా ఆడుతున్నారంటే అవలీలగా అబద్ధాలు ఆడుతున్నారు. వెర్సటైల్ లయింగ్ అనమాట. ఏంటండి? వెర్సటైల్ యాక్ట్రెస్ లాగా వెర్సటైల్ లయింగ్ అంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా చక్కగా అబద్ధాలు ఆడేటువంటి ప్రజ్ఞత, అదొక టాలెంట్ కింద వాళ్ళు అబద్ధాలను ఉపయోగిస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారో వాళ్ళు ఎన్నటికీ కూడా దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకోలేరండి. పైపెచ్చు ఆ యొక్క ఆడే ప్రతి అబద్ధానికి వారి మీదకి ఏమొస్తుందండి? శాపం వస్తుంది. దీనికి అననీయ సపేరాల బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ అండి. ఎందుకంటే ఈ అబద్ధాలు అనేవి అబద్ధాలకు జనకుడైనటువంటి అపవాది నుండి వచ్చేవన్నీ కూడా. ఎవరైతే అబద్ధాలు ఆడతారో వారు దేవుని సంబంధులు కారండి, వారు అపవాది సంబంధులని మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి మరి మూడవ ప్రాముఖ్యమైన విషయము, ఎందుకని నేను దీవించబడట్లేదు అని అంటే బహుశా ఆడే అబద్ధాలు కారణమేమో, చెప్పే అసత్యాలు కారణమేమో అని ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నాలుగవది ప్రాముఖ్యమైన మరొక విషయం మనం బైబిల్లో చూసినట్లయితే రాజు అయినటువంటి సౌలు సంగతి. ఎవరండి? రాజు అయినటువంటి సౌలు సంగతి. ఈ రాజు అయినటువంటి సౌలు ఎవరు అని అంటే ఈయన బెన్యామీను గోత్రంలో జన్మించినవాడు, కీషు కుమారుడు. మనందరికీ తెలుసు కదండి. ఉమ్మడి ఇజ్రాయేలుకు, యునైటెడ్ ఇజ్రాయేల్కి మొట్టమొదటి మహారాజు. దేవుడు ఎంతో ప్రేమించి సౌలును ఇజ్రాయేలుపై ఆయన రాజుగా నియమించాడండి. నిజంగా ఫస్ట్ కింగ్ అంటే ఎంత దీవెనకరం అండి, ఎంత ఆశీర్వాదకరం. ఇందాక నేను మాట చెప్పాను, అననీయ సపేరాలకి ఆశీర్వాదాలు అనేవి గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయని. ఇక్కడ రాజైన సౌలు విషయంలో ఈ యొక్క దీవెనలు, ఈ యొక్క ఆశీర్వాదాలు గుమ్మం దాకా కాదండి, నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఎలాగంటే ఆ వాక్యం మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7, 8, 9 వచనాలండి. ఆ స్త్రీ గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిననిది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపెను. ఏమండి? ఏం చూపండి? విషపు చూపు, అసూయ, జలసి. చాలామంది ఈరోజు పడిపోవడానికి, దేవుని యొద్ద నుండి తొలగిపోవడానికి, ఏ మాత్రం కూడా దీవించబడకుండా వారు శాపగ్రస్తులుగా మారడానికి, దీవించబడిన స్థితిలో ఉండడానికి కారణం అసూయ, జలసి. ఎవరన్నా బాగున్నారు అని అంటే వారిని చూసి అసూయపడ్డం, చక్కగా వారు డెవలప్ అవుతున్నారంటే వారిని చూసి అసూయపడ్డం, కనీసం వారు చక్కగా మంచి బట్టలు వేసుకుని వారు అందంగా కనబడుతున్నారన్నా కూడా వాళ్ళకి పడి ఏడవడం, వాళ్ళపై అసూయ చూపించడం. అంటే ఈ అసూయ కలిగిన వారు, జలసీ కలిగిన వారు ఏ రకంగా పతనమైపోతారో అనేది బైబిల్లో రాజైన సౌలు ఒక అద్భుతమైన ఉదాహరణ అండి. బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఈ యొక్క సౌలు గొప్ప రాజు అయ్యాడు. మరి ఎన్నో సంవత్సరాల పాటు ఇజ్రాయేల్ని పరిపాలించాడు. అలాంటి ఈ సౌలు తన యొక్క అసూయను విడిచిపెట్టలేకపోయాడండి. జలసితో నిండిపోయాడు. ఎప్పుడు దావీదును చంపాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. ఆఖరికి అతని అసూయ, అతని విషపు చూపు అతన్ని చంపేసిందండి. అతన్ని మాత్రం చంపడం కాదు, అతని కుటుంబాన్ని నాశనం చేసింది. ఆఖరికి రాజ్యం బెన్యామీను గోత్రం నుంచి యోధా గోత్రానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దావీదు రాజు అయిపోయాడు. ఈరోజు నిజంగా నేను దీవించబడాలి, నిజంగా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకునేవారు ఈ అసూయను, జలసీని వారి హృదయంలో నుండి తీసేయాలి. లేకపోతే వారికి రాజైన సౌలుకు పట్టిన గతే వారికి పడుతుందని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి. మరి ఇప్పటివరకు మనం ఏం చూసామండి? మొదటిది ఏంటండి? సెల్ఫిష్నెస్, స్వార్థము. రెండవదిగా ధనాపేక్ష.
లవ్ ఆఫ్ మనీ. మూడవది అబద్ధాలు, లైస్. నాలుగవది జలసీ, ఏంటండి, అసూయ. మరి ఐదవది చివరిగా మనం బైబిల్లో చూస్తే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందామండి. ఎస్. రాజగు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞనిచ్చెను. చాలండి. ఏమండి, ఈ రాజైన బెల్షస్సర్కి తాగడానికి పాపం ఆయనకి మామూలు గ్లాసులు పనిచేయలేదంటండి. ఏంటండి, నార్మల్ గ్లాసులు పనిచేయలేదంట. యెరూషలేములో దేవుని ఆలయములో ఉంచబడిన వెండి బంగారు పాత్రలు కావాల్సి వచ్చింది. దేనికి? పార్టీలో ఎంజాయ్ చేయడానికి, పార్టీలో తాగడానికి. మరి ఇంతకు మించిన అహంకారం మనం బహుశా బైబిల్ ఎక్కడ చూడమేమోనండి. ఇంతకు మించిన ప్రైడ్, ఇంతకు మించిన గర్వం. అంటే దేవుని మందిరపు సముఖములో ఆయన పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలు తెచ్చుకుని అందులో తాగుతున్నాడనంటే ఆ వ్యక్తి యొక్క అహంకారం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఒక మంచి ఉదాహరణ బెల్షస్సరండి. ఆ తర్వాత ఏమవుతుందండి? అదే అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపోత మీద ఏదో ఒక రాత రాయచునుచుండెను. రాజు ఆ హస్తము రాయట చూడగా, ఏమండి, ఇక్కడే ఒక సూపర్ న్యాచురల్ థింగ్ జరిగింది. అదేంటంటే రాజు సమక్షంలోనే ఒక గోడ మీద మానవ హస్తము వంటి ఒక హస్తము అక్కడ రాయబడినట్టుగా ఆయన చూశాడంటండి. ఏంటంటే ఆ మాట మేనే మేనే టెకేల్ ఉపార్సిస్. అదే అధ్యాయం 24వ వచనంలో ఆ మాట ఉందండి. ఈ యొక్క మేనే మేనే టెకేల్ ఉపార్సిస్ అనే మాట అక్కడ రాయబడింది. దాని అర్థం ఏంటండి? దేవుడు నిన్ను త్రాసులో పెట్టగా నువ్వు తేలిపోయావు, అయిపోయింది, నీ లైఫ్ అయిపోయింది, నీ అహంకారం, నీ గర్వం నిన్ను నాశనం చేయబోతుందని చెప్పి ఆనాడు దానియేలు ద్వారా దేవుడు మాట్లాడతాడండి. మరి ఆ నెక్స్ట్ డే కూడా కాదండి, ఆ రోజు రాత్రే 5వ అధ్యాయం 30వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయను. ఆన్ దట్ నైట్, ఆ రోజు రాత్రి అతను చంపబడినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఏమండి, ఒక వ్యక్తి నాశనం అయిపోవాలంటే, ఒక వ్యక్తి పూర్తిగా నాశనం అయిపోవాలంటే ఆ వ్యక్తి అహంకారంతో ఉంటే చాలు. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా రాయబడింది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి దీవించబడకపోవడానికి, పైపెచ్చు ఆ వ్యక్తి నాశనం అయిపోవడానికి కారణం అహంకారము, ప్రైడ్, గర్వం. కాబట్టి ఎవరైతే అహంకారం కలిగి జీవిస్తారో వారు దేవుని యొద్ద నుండి ఎప్పటికీ వారు ఆశీర్వాదాలను పొందుకోలేరు. వారు ఎంత గొప్ప ప్రార్థనాపరులైనా, వారు ఎంత గొప్ప బైబిల్ పండితులైనా, వారు ఎంత గొప్ప లోకంలో గొప్ప పదవుల్లో ఉన్నవారైనా, అహంకారం కలిగిన వాడు ఏ రోజుకైనా వాడు పూర్తిగా నాశనం అయిపోతాడు అని బైబిల్ ద్వారా మనం చూస్తున్నామండి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిజంగా మన జీవితంలో మనం అహంకారం కలిగి మనం జీవిస్తున్నామేమో, ఒకవేళ స్వార్థం కలిగి, అసూయ కలిగి, ధనాపేక్ష కలిగి మనం జీవిస్తున్నామేమో, మనం మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉన్నాయేమో, అసత్యాలు ఉన్నాయేమో, బ్యాడ్ ప్రొపగండా చేసేటువంటి వారముగా మనం ఉన్నామేమో. జాగ్రత్త, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. ఒకవేళ మనం మారకపోతే, మన యొక్క ఆ యొక్క ప్రవర్తన మారకపోతే, మన యొక్క అలవాట్లు మారకపోతే, దీవెనలు పక్కన పెడదాం, మన మీదకి శాపాలు వస్తాయి. జాగ్రత్త. మరి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చేసేటువంటి ఆ యొక్క ప్రార్థన, మనం ధ్యానించేటువంటి ఆ యొక్క వాక్యము, ఇదంతా కూడా మన క్రియల్లో కనిపించాలండి. క్రియారూపంలో ఎప్పుడైతే మనం దేవుని పట్ల విశ్వాసం ఉంచగలుగుతామో, దేవునికి లోబడగలుగుతామో, అప్పుడే మనం దీవించబడగలుగుతాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, ఈరోజు మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. స్వార్థం లేకుండా ఎప్పుడైతే మనల్ని వరే మన పొరుగు వారిని మనం ప్రేమించగలుగుతామో అప్పుడు మనం దీవించబడతాం. హల్లెలూయా. ధనాపేక్ష లేకుండా మనం సంపాదించే ప్రతి రూపాయిలోనూ
మరి కొంత దేవునికి మనం ఇస్తూ కొంత మనం పేదలకు మనం ఇచ్చేవారం అయితే అప్పుడు మనం దీవించబడతాం. హల్లెలూయా. మన మాట ఎప్పుడైతే అవునంటే అవునని, కాదంటే కాదని ఉంటుందో, ఎప్పుడైతే అబద్ధాలు లేకుండా మనం యథార్థంగా మనం మాట్లాడుతూ జీవించగలుగుతామో అప్పుడు మనం దీవించబడగలుగుతాం. హల్లెలూయా. అవతలి వ్యక్తిని చూసి, అవతలి వ్యక్తి క్షేమస్థితిని, అవతలి వ్యక్తి యొక్క దీవెనకరమైన స్థితి మనం చూసి ఎప్పుడు మనం సంతోషించగలుగుతామో, ఎప్పుడైతే ఆ వ్యక్తి నిమిత్తమై భారం కలిగి మనం ప్రార్థన చేయగలుగుతామో అప్పుడు మనం దీవించబడగలుగుతాం. హల్లెలూయా. చివరిది, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, తగ్గింపు కలిగి మనం జీవిస్తామో అప్పుడు నిజమైనటువంటి బ్లెస్సింగ్స్ని మనం దేవుని యొద్ద నుండి పొందుకుంటాం. కాబట్టి విన్నటువంటి ప్రతి మాటను కూడా ప్రతి ఒక్కరూ వారి హృదయాల్లో పెట్టుకొని దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట, ఒక వ్యక్తి ఎందుకని ఆశీర్వాదకరంగా జీవించలేకపోతున్నాడు, ఒక వ్యక్తి ఎందుకని తన మీదకి శాపాలు కొని తెచ్చుకుంటున్నాడు అనే అంశాలపై మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. మరి బైబిల్ గ్రంథంలో మీరు చూపించినటువంటి ప్రతి ఉదాహరణను బట్టి నాయన ఈరోజు ప్రభువా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మాకు సహాయం చేసావు తండ్రి, మీకు స్తోత్రాలు. యథార్థంగా మరి ప్రేమ కలిగి, నిజాయితీ కలిగి, ఆ యొక్క తగ్గింపు కలిగి జీవించగలిగే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఎంత మాత్రమూ స్వార్థపరులుగా కాకుండా, అసూయపరులుగా కాకుండా, ధనాపేక్ష కలిగిన వారు కాకుండా, అబద్ధాలు ఆడేవారముగా కాకుండా మమ్మల్ని మేము తగ్గించుకుని జీవించగలిగేటువంటి జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.